గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం మచిలీపట్నం రూరల్ అండ్ అర్బన్ ఏరియా నుంచి దాదాపు 272 మంది గ్రూప్లో ఈ రోజున రూరల్ ఏరియాస్లో అంటే ఇంటీరియర్ ఆమ్లెట్స్ ఏజెన్సీ ఏరియాలు, తండాలు, సీషోర్ ఏరియాలు అర్ధరాత్రి గంట తెల్లవారుజామున వచ్చి తలుపు కొడితే అది చెస్ట్ పెయిన్, గ్యాస్ట్రైటిస్ పెయిన్, మయోకార్డియల్ పెయిన్, మజిల్ క్రాంప్ అని ఏది అనేది డిటెక్ట్ చేసి ఫస్ట్ బీపీ పల్స్ రేట్ చూసిన తర్వాత డిపెండింగ్ ఆన్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ద హైపర్ టెన్షన్ ఆఫ్ ద బీపీ రిజల్ట్స్ ఒక సబ్లింగ్వల్ నాలుగు కింద పెట్టి హైర్ ఇన్స్టిట్యూట్కి షిఫ్ట్ చేసేది మారుమూల ఏరియాలో చేసేటువంటి గ్రామీణ వైద్యుడే. ఇది ఫర్ సపోజ్ టు బి అది మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ అనుకోండి, అది అక్కడ గోల్డెన్ అవరు, ఆ గోల్డెన్ అవర్ని యూటిలైజ్ చేసేది గ్రామీణ వైద్యుడే. ఎందుకంటే హైర్ ఇన్స్టిట్యూట్కి సెండ్ చేసేటప్పుడు హాఫ్ అన్ అవర్ అవ్వచ్చు, 3/4 hours అవ్వచ్చు ఫ్రమ్ ద రీజన్ ఆఫ్ ద ఏజెన్సీ టు టౌన్. ఆ టౌన్కి షిఫ్ట్ చేసే టైంలోనే చాలా కేసెస్ కొలాప్స్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. మరి ఈ రోజున 45 నుంచి 50 సంవత్సరాల నుంచి రూరల్ ఏరియాస్లో ఇచ్చే గ్రామీణ వైద్యుల వైద్యం అనేది ఒక మినిమం ప్రైస్తో గ్రామీణ వైద్యులు చేస్తుంటే దీనిని మరి ఏ ప్రభుత్వానికి సంబంధించిన విషయమైనా సరే రాష్ట్ర నాయకుల నుంచి జిల్లా నాయకులు వెళ్ళి కలవడం జరుగుతుంది. వాళ్ళు రికగ్నైజేషన్ సంగతి పక్కన పెడితే గ్రామీణ వైద్యుల మీద హెరాస్మెంటు, డిపార్ట్మెంట్ నుంచి ప్రెషర్స్, మీరు ఇది చేయాలి, ఇది చేయకూడదు, మీ బోర్డ్స్ ఎలా ఉండాలని చెప్పి విపరీతమైన సైకలాజికల్గా మానసిక ఒత్తిడి తెస్తూ గ్రామీణ వైద్యుల్ని ఇబ్బంది పెట్టడం పక్కన పెట్టి మరి 2008లో ఒక పారామెడికల్ అని పైలట్ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేసి 75% ట్రైనింగ్ ఇచ్చి 25% అక్కడితో సక్సెస్ చేసి టిల్లం ఇప్పుడు వరకు రీఓపెన్ చేయకుండా గ్రామీణ వైద్యులు పట్టుకొట్టి ఈ రోజున గ్రామీణ వైద్యులకి మేము చేస్తాము, రిమైనింగ్ ఓపెన్ చేసి మీకు సర్టిఫై ఇచ్చి 25% మేము రీఓపెన్ చేసి ట్రైన్ ఇస్తాము అన్న చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా చేయకపోగా మరి వారి నిబంధనానుసారం ప్రభుత్వానికి సంబంధించిన ఇష్యూ గ్రామీణ వైద్యులను పట్టించుకున్న దాఖలా లేకపోగా మరి క్లినిక్లు అసోసియేట్ ఆఫ్ ద గవర్నమెంట్ పెట్టి వాళ్ళ రన్నింగ్ చేస్తున్నారంటే గ్రామీణ వైద్యులకి పరిస్థితి ఎలా ఉందంటే పోస్ట్ కోవిడ్ తర్వాత రోజుకు వచ్చి 200 నుంచి 300 కూడా గెయిన్ లేకుండా ఫ్యామిలీలు సర్వైవ్ అవుతున్నారు ఇవాళ. అట్ ద సేమ్ టైం వచ్చి పోస్ట్ కోవిడ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ పాండమిక్లో చాలామంది గ్రామీణ వైద్యులు మేము పోగొట్టుకున్నాం. అలాగే ప్రాణాలకు తెగించి చాలా కేసెస్ గవర్నమెంట్ హాస్పిటల్ సంగతి పక్కన పెడితే కార్పొరేట్ సెక్టార్లో లక్షలు ఖర్చు పెట్టుకోలేక గ్రామీణ వైద్యులు చేసిన సర్వీసు ప్రభుత్వానికి తెలుసు, ప్రజలకు తెలుసు. ఈ రోజు వరకు నేను చెప్పేది ఏంటంటే 70,000 నుంచి 75,000 మంది 13 జిల్లాల్లో వాళ్ళు సర్వైవ్ అవుతున్నారు ఓన్లీ ఒక బై ద ఫస్ట్ ఎయిడ్ ప్రాక్టీస్. ఈ ఫస్ట్ ఎయిడ్ ప్రాక్టీస్లోనే కోవిడ్ 2021 పాండమిక్లోనూ ఎంతమందిని సర్వైవ్ చేశారనేది ప్రభుత్వానికి తెలుసు. కానీ ఇప్పటికీ కూడా ప్రజెంట్ ఇప్పుడు సిచ్యువేషన్స్ కూడా ప్రభుత్వం నుంచి మాకు ప్రెషర్స్ ఎక్కువ ఉన్నాయి. అన్ఎంప్లాయ్మెంట్గా 70,000 మందిని కూడా వీళ్ళు ఒక కన్సెంట్ క్వాలిఫైడ్ నర్సింగ్ హోమ్లో 5 to 6 years చేసిన ఎక్స్పీరియన్స్ మీద ఆ ఎక్స్పీరియన్స్ డిపెండింగ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్ మెంబర్షిప్ తీసుకుని పల్లెటూరులో ఒక సైకిల్ బ్యాగ్ తగిలించుకుని మొబైల్ సిస్టంలో మారుమూల ఒక పాడేరు, లంబసింగి, శ్రీకాకుళం ఏరియా లాంటి ఏజెన్సీ ఏరియాలో 9th monthలో లేబర్ పెయిన్స్ వచ్చినప్పుడు మంచం ఎల్లకిలా పెట్టి ఒక డోలీలాగా కట్టి తీసుకొచ్చి 108లో మెయిన్ రోడ్ తీసుకొచ్చి 108లో షిఫ్ట్ చేసే ఈ కైండ్ ఆఫ్ ఈ డ్యూరింగ్ పీరియడ్లో 1.5 hour పీరియడ్లో చేసిన వాళ్ళు చెప్పిన ఫస్ట్ ఎయిడ్ వీళ్ళ సర్వేలోనే వాళ్ళే చెప్పారు. ఈ గ్రామీణ వైద్యుడు చేసిన దానికి షిఫ్ట్ చేసి దానికి లేబర్ అండ్ సీజర్ నార్మల్ డెలివరీ అలా నంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం వచ్చి హెచ్ఐవి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, నేషనల్ డైజెస్టర్లో సర్వీసెస్ కానీ, ఫ్రీ మెడికల్ క్యాంప్స్ కానీ, ఫ్యామిలీ ప్లానింగ్ సర్వీసెస్ కానీ అంతా గ్రామీణ వైద్యులే చేశారు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాము, మాకు రీసెంట్గా కళ్యాణ్ గారిని నేను మచిలీపట్నంలో కలవడం జరిగింది. ఆయన 5 నిమిషాలు మాట్లాడాలి అనుకున్న వాళ్ళు 20 minutes మాట్లాడారు. అట్ ద సేమ్ టైం వచ్చి సబ్జెక్టివ్ వైడ్గా గ్రామీణ వైద్యులు ఏం చేస్తున్నారు అనే విషయం ఆయన మాట్లాడారు.
అందువల్ల మేము గ్రామీణ వైద్యులు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయటం నిమిత్తం మేము ఈరోజు అక్కడి నుంచి ఎంతమంది యాక్చువల్గా రావడం జరిగింది. దీనికి కూడా చాలా నాకు ఒత్తిడి వచ్చింది. అయినా సరే దేనికి లెక్క చేయకుండా మేము జనరల్గా అయితే 100 మెంబర్స్ టార్గెట్ పెట్టుకుని వద్దాం అనుకున్నాము. మరి శివశంకర్ గారికి మాకు ఈవెన్చువల్లీ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ శివశంకర్ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. యాజ్ వెల్ యాజ్ మా ప్రెసిడెంట్ మా సురేష్ గారు మా కొలీగ్, ఆయన చేసిన సర్వీస్ అయితే ఇక ఈ పూట చాలు చెప్పాలంటే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీ అందరికీ జనసేన పార్టీలోకి ఈరోజు రావడం చాలా సంతోషదాయకం. మనస్ఫూర్తిగా ఆహ్వానం సురేష్ గారి ఆధ్వర్యంలో ఆర్ఎంపీ డాక్టర్స్ ప్రభావం ఎలా ఉంటుందో నాకు బాగా తెలిసిన వాడిని. ఎందుకంటే నేను ఒక కుగ్రామం నుంచి వచ్చిన వాడిని కాబట్టి గ్రామాల్లో ప్రజల్ని ఏ రకంగా మీరు ప్రభావితం చేయగలరు అది బాగా తెలిసిన వ్యక్తి. మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి రావడం చాలా సుదీర్ఘమైన లక్ష్యంతో వచ్చారు. ఈ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని, సామాన్యుడికి అందుబాటులో అధికారం ఉండాలని, ఈ లక్ష్యం చేరుకోవాలంటే మీరు నేను మనందరం కూడా కష్టపడి జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన భుజస్కంధాలను తీసుకోవాలి. ఇందాక సోదరుడు చెప్తా ఉన్నాడు, నేను 2 ఓట్లు మనిషి కోటేస్తానంటే ఆ అబ్బాయి అలా వేయడానికి కుదరదు, 2 జనసేనకే వేయాలి అని. అంటే యువత ఎందుకు అంతలా ప్రభావితం అయింది అంటే పవన్ కళ్యాణ్ గారు యువత 25 సంవత్సరాల భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నారు. అది వాళ్ళకి అర్థమైంది. అర్థమవ్వని మన పల్లెటూరులో ఉన్నటువంటి ప్రజలను మీరు ఎడ్యుకేట్ చేయాలి. మీరు చేసి ఈ జనసేన పార్టీ ఎందుకు స్థాపించారు పవన్ కళ్యాణ్ గారు, ఆయన రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు, వారి లక్ష్యాలు ఇవన్నీ కూడా మీరు తెలియజేసి జనసేనను బలోపేతం చేయండి. ముఖ్యంగా అందరూ మచిలీపట్నం సందర్భ ప్రాంతీయుల్లో ఉన్నారు. మచిలీపట్నంలో అక్కడ ఒక పెద్ద వైరస్ ఉంది, పేర్ని వైరస్ అనే ఒకటి. దాన్ని మనం తీయాలి బయటికి. ఎందుకంటే ఆ వైరస్ వల్ల చాలా నష్టం జరుగుతుంది మచిలీపట్నం నియోజకవర్గం, ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో. రాష్ట్రం అంతా కూడా ఆ వైరస్ అరుస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శిస్తుంటుంది. కాబట్టి మీ మీద ఎక్కువ బాధ్యత ఉంటాయి. సో మరొకసారి మీ అందరికి స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.